త్వరలో బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి వస్తారా, లేకపోతే మీరు వాళ్ళని ఒత్తిడి పెట్టి బలవంతం పెట్టి లేకపోతే ఏదైనా ఆశ చూపించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారా? యాక్చువల్గా ఈ వ్యవస్థ ఎట్లా మార్పు వచ్చిందంటే దీనికి తెరలేపిందే కేసీఆర్ గారు. ఒకవైపు బీజేపీ. కేసీఆర్ గారు 2014లో ఏం చేసిండు, 2018లో ఏం చేసిండు అందరం చూసినాం. కేసీఆర్ గారికి టీఆర్ఎస్ వాళ్ళకి అదే ఎమ్మెల్యేలు పార్టీ మారుతురంట అనేటువంటి అధికారం కానీ హక్కు కానీ కనీస అర్హత కూడా లేదు వాళ్ళకి. ఇక కంప్లీట్గా బీజేపీ ఏంది, ప్రభుత్వాలనే పడేస్తుంది, పార్టీలను జీలుస్తుంది, వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. ఇక ఈ పార్టీలు ఇప్పుడు ఎప్పుడైతే తెరలేపినరో ఆ తెరను మనం ఆపే పరిస్థితిలో లేము. అట్లే నాయకులు కూడా తయారైపోయారు, పార్టీల అవసరాలు కూడా అట్లా అయిపోయినాయి. ఇప్పుడు మాకు 64 సీట్లు ఉండే కంటోన్మెంట్ సీట్తో 65 అయినాం. ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాతో పొత్తుండి గెలిచాం 66 సీట్లు. మేము గెలిచిన రోజు నుంచే ఏం మాట్లాడుతున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, 100 రోజుల్లో అయిపోతుంది, 6 నెలల్లో అయిపోతుంది అని మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు చూపించినటువంటి బాట ఏదైతుందో ఆ బాటలోనే ఆయన ఎమ్మెల్యేలు నడుస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ వర్గ విభేదాలు ఉన్నాయి అంటారు. రేవంత్ రెడ్డిది ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఒక వర్గం. అంటే ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని త్వరలో సీఎం కుర్చీ నుంచి తీసేయాలని ఆలోచిస్తారు అనేసి ప్రజలు కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఒకటి చెప్పాలా, అసలు నిజంగా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్టెబిలిటీగా ఉంది. ఇప్పుడే నేను చూస్తున్న రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయితే ఉందో ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అట్లే ఉంది. ఎందుకంటే ఒక పెద్దన్నలాగా ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకరిస్తున్నారు, అన్నలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకరిస్తున్నారు, ఈయనకు జోడెడ్లలాగా వెంబడి బట్టి విక్రమార్క గారు వెళ్తున్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అంటే ఒక ఈ కూటమి ఏదైతే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి నేను, డిప్యూటీ సీఎం నేను మంత్రిని, మీరు తక్కువలని ఎవరో చూసుకుంటలేరు. మీరు రేవంత్ రెడ్డి గారిని చూడండి ఎంత సింపుల్గా అందరినీ కలుస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఫీల్ అవుతలేడు. ఈ రోజు దాకా ఆయనకు నేను ఒక ముఖ్యమంత్రి ఆయన ఫీలింగే లేడు. ఆయన ఏదేమున్నా ఒక సింపుల్ వ్యక్తిగా పోతున్నాడు తప్ప నేను ముఖ్యమంత్రి. కేసీఆర్ ఎట్లుండే చెప్పండి. ఇప్పుడు మేము అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని 5 నిమిషాలు కలుస్తాం, మేము పోయి ఒక ఫోన్ చేస్తాం వెళ్ళిపోతాం. ఒక మంత్రి కూడా కేసీఆర్ గారిని కలిసే పరిస్థితి ఉండేనా? కానీ అలా మా అందరూ కూడా మా నాయకులందరూ మంత్రులు వీళ్ళందరూ కూడా అసలు మమేకమై మేము అధికారంలో ఉన్నాము, ఒక మంత్రిమైనాము, మేము ఒక ముఖ్యమంత్రి అయినా ఫీలింగ్ ఎవరికి లేదు. అప్పుడు బిఫోర్ అధికారం కంటే ముందు ఎట్లయితే అందరం కలిసి ఉన్నామో, ఎట్లయితే ప్రజల దగ్గరికి వెళ్ళినామో, ఎట్లయితే అందరూ ఈజీ కలుస్తున్నామో ఈరోజు అధికారం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే ఫీలింగ్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా పనిచేస్తున్నారు. నిజంగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక సీనియర్ నాయకునిగా చెప్తున్నా, ఇట్లా కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు చూడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒంటి చేత్తో నడిపించాడు, ఈరోజు అందరి చేతులు వేసి నడిపిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారేమో ఒంటి చేత్తో నడిపించాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తోడుగా ఒక అన్నగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒక అన్నగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒక తోడుగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక చేదోడు వాదోడుగా వెంబడి ఉంటూ ఒక బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా దామోదరరావు నరసింహ గారు, ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం మా దగ్గర. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇంతమంది ఉండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఏదైతే తెలంగాణ వస్తే మాకేదైతే జరుగుతుందని కలలు కన్నారో, ధ్వంసమైపోయి చేసినటువంటి 10 సంవత్సరాల్లో ధ్వంసమైనటువంటి తెలంగాణని గాడిలో పెడుతూ ఏది ఉద్దేశంతోనైతే తెలంగాణ తీసుకున్నామో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ మీద ఉన్నటువంటి సోయి విద్యాశాఖ మీద, హోంశాఖ మీద లేదనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలుకు అనేవానికి ఏమైనా ఉండాలి. విద్యాశాఖను ఎట్లా చేయాలనేది మనం రోజు చూస్తున్నాం స్టేట్మెంట్. విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ మూడిటికి కూడా సెపరేట్గా కార్పొరేషన్స్ వేసి దాన్ని సెపరేట్గా అంటే వాళ్ళ కోసమే పనిచేసే విధంగా దాన్ని చేయాలని పనిచేస్తున్నాం. అంటే 6 నెలలైనా కూడా ఇప్పటివరకు ఊసలేదు కదా. 4వ తారీఖు ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చిందో లేదో నోటిఫికేషన్స్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయినాయి. 4వ తారీఖు నాటి రిజల్ట్స్ వచ్చింది. ఇవాళ 24వ తారీఖు, 20 రోజులు అవుతుంది. రోజు మీటింగులు చూస్తున్నాం. రోజు మనం ఇప్పుడు ఇవ్వాలి దాదాపుగా 27 మంది ఐఏఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేశారు.
ఫస్ట్ మనం పనిచేయాలన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉండాలి. మొన్నటిదాకా ట్రాన్స్ఫర్స్ లేకుండే, ఎలక్షన్ కోడ్ ఉండే, 5 తారీఖుతో అయిపోయింది. ఈ 15 రోజులలో అంతా వర్కౌట్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకొని మిగతా వాటికి వెళ్తారు.